ముఖ్యమంత్రిగా ఎవరు వస్తే బాగుంటుంది? జగన్. జగన్ ఎందుకు జగన్ రావాలనుకుంటున్నారు? పెన్షన్ వస్తుంది, రైతు భరోసా వస్తుంది, దానికి అన్ని డబ్బులు వేస్తున్నాడు ప్రతి ఒక్కరు. బాబాయ్ వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారా? వస్తున్నారు. మీకు ఇలాంటి పథకాలు ఏ గవర్నమెంట్ లో చూసారు? ఇదే గవర్నమెంట్ చూస్తున్నాం. ఇదే గవర్నమెంట్. అవి ఇప్పుడు చూస్తున్నట్లయితే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని పోటీ చేస్తున్నారు. జగన్ ని ఓడిస్తాను అంటున్నారు. దండగా ఒకటే మాట. మరి పవన్ కళ్యాణ్ వ్యక్తి తెలంగాణలోకి వెళ్ళి పోటీ చేశాడు, బర్లకి వచ్చినంత మెజారిటీ కూడా తెప్పించుకోలేకపోయాడు, డిపాజిట్ కూడా రాలేదు. అదే ఫలితం ఇక్కడ ఉండిద్ది అంటారా? పవన్ కళ్యాణ్ ఏముండదు, ఎందుకంత నమ్మకం జగన్ మీద? అంతే, పథకాలు అన్ని ఇస్తున్నాడు. ఓకే, మార్కాపురంలో ఉన్న ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి ఎలా చేస్తున్నారు? బాగా చేస్తారు. అభివృద్ధి పరంగా ఎలా ఉన్నాయి మీ ఊరికి? మంచిగా కరెంటు సదుపాయాలు అన్ని బాగున్నాయి, రైతులకు భరోసా అన్ని బాగున్నాయి. సర్పంచులు కూడా బాగా చేస్తున్నారు. ఏం పర్వాలేదు. మళ్ళీ వైఎస్ఆర్సీపీ రావాలి. మళ్ళీ జగన్ ప్రభుత్వం వస్తే మంచిగా బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నాం? జగనా చంద్రబాబు నాయుడా? జగనా? అవి వాలంటీర్లు వస్తున్నారు ఇంటింటికి? వస్తున్నారు. అవి ఇప్పుడు చూస్తున్నట్లేదు, పింఛన్ వస్తుందా నీకు? వచ్చింది. ఏ గవర్నమెంట్లో ఇలా త్వరగా వచ్చి వాలంటీర్లు వచ్చి ఇవ్వడం కానీ ఏమైనా చేశారా? ఇదే గవర్నమెంట్లో చూస్తున్నారా? ఇదే గవర్నమెంట్ చేస్తుంది. రైతు భరోసా కానీ, పిల్లల చదువుకు కానీ, అమ్మఒడి కానీ, పథకాలు కానీ ఇప్పుడు చూస్తున్నట్లయితే ఇలాంటి ప్రజలందరికీ చాలా మందికి పథకాలు వేస్తున్నారు. పథకాలన్నీ మంచివే అంటారా? పథకాలు వేసినారు కదా, పథకాలు వేసిండ్రా? ఇంట్లోకి పథకాలు వస్తున్నాయా? వచ్చినాయి. మన వాళ్ళు చదివిస్తున్నారా? పిల్లలు చదువుతున్నారా? బాగానే ఉందా చదువు? అన్ని బాగానే ఉన్నాయా? మీ ఊరికి రోడ్లు ఉన్నాయా? రోడ్లు ఉంటాయి. కరెంట్ ఉందా? సదుపాయాలు ఎలా ఉన్నాయి? అన్ని బాగున్నాయా? జగన్ ప్రభుత్వం వస్తే బాగుంటుందా, తెలుగుదేశం పార్టీ వస్తే బాగుంటుందా? అయ్యా, వాళ్ళ అదృష్టం మనం ఏముంది, మన చేతులలో ఉంది అంతేగాని ఇప్పుడు నువ్వు ఆయన కేసినా నేను కేసినా మంది ఒక్కరిది కాదు, రాజ్యం మొత్తము అనుకుంటే అది. ఏదైనా మీకు జగన్ ప్రభుత్వంలో అయితే బాగానే ఉంది, మీకు ప్రస్తుతానికైతే మీకు జగన్ ప్రభుత్వం వస్తే మళ్ళీ బాగుంటుంది అంటారా? అభివృద్ధి పరంగా ముందుకెళ్ళిద్ది అంటారా? ఇంకా అది దేవుడి దయ. మంచిగానే ఉంది అయితే ప్రస్తుతం. పింఛన్ అయితే వస్తుంది. వచ్చింది. ఓకే, ఏ గవర్నమెంట్ రావాలనుకుంటున్నారు? నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్లో చాలా జగనే రావాలని అనుకుంటున్నాం. జగన్ రావాలంటే వాలంటీర్లు వస్తున్నారా బాబా ఇంటింటికి? పర్లేదులే, ఇంకా వాళ్ళు వచ్చేదేముంది, ఆ నెలప్పుడు వాళ్ళ శాలరీ మామూలుగా వృద్ధాప్య పింఛన్లు అట్లాంటి ఇచ్చిపోవటమే తప్ప ఇంకా కథమని చేసేదేముంది వాళ్ళు. ఇప్పుడు చూస్తున్నట్లయితే పథకాల పరంగా ప్రజలందరికీ ఉపయోగపడే పథకాలు జగన్ పెట్టే పథకాలు అయితే పర్వాలే, బాగానే చేస్తున్నాడు. పరంగా ఎలా ఉంది మీకు? అభివృద్ధి పరంగా కూడా పర్లేదులే జగన్. అభివృద్ధి పరంగా రోడ్లు ఎలా ఉన్నాయి మీ ఊరికి? రోడ్లు బాగానే ఉన్నాయి. రోడ్లు బాగానే ఉన్నాయి, ఏమి ఇబ్బంది ఏమి లేదు. మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి మామూలుగా ఇంకా అందరు ఎమ్మెల్యేలు చేస్తున్నట్టే ఉందిలే, ఇంకా ఆయన కొత్తగా చేసేది ఏముంది? ఆడ జగన్ పెట్టే పథకాలను బట్టి చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ వ్యక్తి తెలంగాణకి వెళ్ళి వినండి, పవన్ కళ్యాణ్ వ్యక్తి తెలంగాణకి వెళ్ళి పోటీ చేశాడు, బర్రెలకు వచ్చినంత మెజారిటీ కూడా రాలేకపోయింది. ఇదే ఫలితం ఇక్కడ ఉండిద్ది అంటారా? ఎక్కడిక్కడ ఇక్కడే అక్కడ వచ్చినట్టే ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్కి. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారు. వాడెందుకు? వాడు దరిద్రుడు. వాడు వస్తే రాష్ట్రం మళ్ళీ నష్టపోయేది. జగన్ ప్రభుత్వం రావాలంటారు. ముందు వర్షాలు పడి సావు, వాడు వస్తే చంద్రబాబు వస్తే. సరే బాబు, ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్ రావాలనుకుంటున్నా. ఇప్పుడు జగన్ పెట్టిన వాలంటీర్లు ఉన్నారు కదా బాబాయ్, వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారా? వస్తున్నారు. మీకు వాలంటీర్లు సదుపాయాలు అన్నీ మంచిగానే ఉన్నాయా? మంచిగా యూజ్ అవుతున్నారా వాలంటీర్లు అనేవాళ్ళు? వాలంటీర్లు తిరుగుతారు, వాళ్ళు పింఛన్ చేయడం అన్ని వాళ్ళు చెప్తారు. జగన్ పెట్టిన వాలంటీర్లు వ్యవస్థ అనేది మంచిది కాదు అని కొంతమంది అంటున్నారు, దాని గురించి ఏమంటారు? మేము మంచిదే అనుకుంటున్నాం. జగన్ పెట్టిన పథకాలు అది కాదు సార్, ఇప్పుడు ఇంటింటికి వచ్చి ఇంటికి అన్నీ ఏమైనా చదువుతున్న ఇంటింటికి వచ్చి వాళ్ళే ఫలాన్ని పెట్టుకొని ఫలాన్ని రాసుకొని అంతకుముందు ఏమో ఆఫీసుకి పోవాలి, అన్నీ చేసుకోవాలి. ఇప్పుడు ఇంటింటికి వచ్చి చదువుతారు మొత్తం. అవి జగన్ పెట్టిన పథకాలు ప్రజలందరికీ ఉపయోగపడే పథకాలు ఉపయోగం ఉన్నాయి. రైతు భరోసా వస్తుంది,
టైంకి వస్తుంది. రైతు భరోసా కానీ, పిల్లలకి అమ్మఒడి కానీ, చదువులకు కానీ, ఎడ్యుకేషన్ పరంగా అన్నీ బాగానే ఉన్నాయా? బాగానే ఉన్నాయి. ఈ పథకాలన్నీ ఏ గవర్నమెంట్లోనే చూసారు, ఇదే గవర్నమెంట్లో చూస్తున్నారా? ఇదే గవర్నమెంట్కి వచ్చింది ఇప్పుడు. ఈ గవర్నమెంట్లోనే చూస్తున్నారు. గతంలో ఏ గవర్నమెంట్లో చూడలేదు ఇలాంటి. అప్పుడు చంద్రబాబు మటుకు రుణమాఫీని పెట్టిన ఆయన కొంత తీసేయాలి పదమై. అది చంద్రబాబు నాయుడు వస్తాడంటున్నాడు, మళ్ళీ వచ్చే అవకాశం అవన్నీ మనం ఏడు చూస్తాం. వచ్చేది రాదు మనం చెప్పలేము, మనసులో చెప్పలేము అవన్నీ. గతంలో తెలుగుదేశం పార్టీ పాలన చేసింది, ఆ పాలనలో అభివృద్ధి ఎలా ఉంది, ఇక్కడ అభివృద్ధి ఎలా ఉంది జగన్ది? ఇప్పుడే బాగున్నది. మళ్ళీ చూస్తున్నట్లయితే జగన్ ప్రభుత్వమే రావాలని మీరు అంటున్నారా? మరి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తెలంగాణలో పోటీ చేశాడు, బరిలోకి వచ్చినంత మెజారిటీ కూడా రాలేకపోయింది. అదే ఫలితం ఉండిద్ది అంటారా? అందుకే పవన్ కళ్యాణ్ ఏముంది మామూలు, ఇంకా మొన్న ఏడ ఏమొచ్చింది, ఒక సీట్గా ఒక్కటి వచ్చింది, ఆయన ఏం గెలవాలి, అది పక్కన వచ్చాడు అంతే. సో ఏదైనా సరే జగన్ ప్రభుత్వం రావాలంట. మళ్ళీ ముఖ్యమంత్రికి ఎవరు వస్తే బాగుంటుంది? జగనే వస్తాడు. జగన్. అబ్బాయి జగన్ పెట్టిన వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారా? పక్క మంచిగానే చేస్తున్నారా? ఈ వాలంటీర్లు అనే వ్యవస్థ మంచిది కాదు అని అంటున్నారు, ఎంతవరకు నిజం అంటారు? అదే 100% తప్పు అంటారా? మంచిగానే ఉంది. వాలంటీర్లు వచ్చాక బాగా వాళ్ళకి కానీ ఇంటింటికి వచ్చి ఇవ్వడం కానీ సదుపాయాలు అన్నీ అందిస్తున్నారా? ఏం మాట్లాడకూడదు, అన్నీ వచ్చి అడుగుతారు, ఇబ్బంది లేదు. ఎక్కడో ఊరన్న తర్వాత మాలపల్లి అని అంటారు కదా పెద్దలు, ఆ చామంతిగా ఏదో 1-2 ఎవడో ఒకడు ఉంటే అందరూ ఉంటారు కదా. ఓకే బాబాయ్ గారు, మరి ఇప్పుడున్న ఎమ్మెల్యే మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి గారు ఎలా చేస్తున్నారు పని? పర్వాలేదు, బాగానే చేస్తున్నాడు. మీ ఎమ్మెల్యే మార్కాపురం ఎమ్మెల్యే బాగానే చేస్తున్నారా? అభివృద్ధి పరంగా రోడ్లు అన్నీ ఎలా ఉన్నాయి మీకు? అభివృద్ధి పరంగా ఎలా ఉంది? మా ఊరికి బాగానే ఉన్నాయి, ఇంకా అన్ని ఊర్లలో మనం చూడలేదు కదా. ఓకే మీకైతే బాగానే ఉంది. మా ఊర్లో అయితే బాగానే ఉంది. మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఎక్కడ పైన? అది ఎక్కడ పైన రాష్ట్రంలోనా? బీజేపీ, పవన్, చంద్రబాబు, సోనియా కలిసినా కానీ అది రాదు. అది పక్క. జగన్ రావడం మాత్రం పక్క. అది అంటే ఇప్పుడు 151 వచ్చింది కదా, 151 కాకుండా ఇంకో 10-20 తగ్గినా కానీ జగనే వస్తారు, అది మాత్రం పక్క. ఓకే అది బాబాయ్ గారు, ఎమ్మెల్యేలలో కొందరు ఏదైనా తారుమారు అవుతారేమో కానీ జగన్ అయితే పక్క అవుతాడు. బాబాయ్ గారు చూస్తున్నట్లయితే పవన్ కళ్యాణ్ వ్యక్తి తెలంగాణకి వెళ్ళి పోటీ చేశాడు, బరిలోకి వచ్చినంత మెజారిటీ కూడా రాలేదు. సో దాని గురించి మీరు ఏమంటారు? అదే ఫలితం ఇక్కడ ఉండిద్ది అంటారా? ఆయనది ఎక్కడ ఉండదు. అది వాళ్ళ అన్న పోగొట్టుకున్నాడు ఆ ఛాన్స్. అది వాళ్ళ అన్న ఉంటే ఈ రోజు ఎట్లా ఉండేదో పరిస్థితి తెలియదు కానీ ఆయన ఒకసారి పెట్టినా కానీ 18 సీట్లు గెలుచుకున్నాడు వయసు టైంలోనే. అలాంటిది ఆయన పోగొట్టుకున్నాడు, అంతేగాని ఈయనకి ఏముందయా? జగన్ ప్రభుత్వం రావాలంటే ఆడ బరిలెక్కకు వచ్చిన ఓట్లు కూడా రాలేదు, 8 స్థానాలు లేస్తే కూడా. మరి ఎన్ని వచ్చినాయి? అసలు ఏం డిపాజిట్లు వచ్చినాయి ఆయనకు? మరి కొత్తగా వేసిన ఎక్కడో ఉన్న బర్లక అనేది ఆమె డిపాజిట్లు వచ్చినాయంటే గ్రేట్ కదా. మరి ఈయన ఆడ జుట్టు ఎగరేసి ఈడ జుట్టు ఎగరేసి ఏం చేస్తున్నాడు? కాపులందరూ నా ఎమ్మడి ఉంటారంటే ఇప్పుడు మేము రెడ్డి కులము, రెడ్డి కులాలందరూ నాతోటి ఉన్నారంటే అనడం కరెక్ట్ కాదు.